కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్యాకేజీ నిర్ణయం వెనుక కీలక అంశాలు చోటు చేసుకున్నారు. భారీ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇందుకు కేంద్రానికి తగిన హామీ మేరకే ప్యాకేజీ ఖరారైంది. ఈ ప్యాకేజీ నిర్ణయంపైన కార్మిక సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్లాంట్ యజమానం, కార్మికులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన అసలు బాధ్యత పెరిగింది. కొత్త లెక్క మొదలైంది. కేంద్రం స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో 10,300 కోట్లు పెట్టుబడిలో భాగంగా పెడతామని, మిగిలిన 1,140 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ లోన్ ప్రాధాన్యత వాటా మూలధనంగా మార్చుతామని కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పు 35,000 కోట్లుగా ఉందని, బ్యాంకు రుణాలు, వడ్డీ, సరుకు సరఫరా చెల్లింపు చేయాల్సి ఉందని మంత్రి కుమారస్వామి తెలిపారు. తొలుత బ్యాంకులతో సమీక్షించామని, ప్లాంటుకు సహాయ సహకారాలు అందించాలని కోరారన్నారు. అందుకు బ్యాంకులు అంగీకరించలేదని పేర్కొన్నారు. దీంతో తాను పీఎంఓ ఆర్థిక మంత్రితో చర్చించాలని తెలిపారు. ఆర్థిక మంత్రి సూచనలతో ఎస్బీఐ నేతృత్వంలో కమిటీ వేశామని, కమిటీ నివేదికపై జీఓఎం చర్చల తర్వాత 11,440 కోట్ల ప్యాకేజీకి నిర్ణయం జరిగిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణను మంత్రివర్గం సవాల్గా తీసుకుంది. 3 ఫర్నేస్లలో ఏడాది ఆగస్టు నాటికి 92.3% ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యమని పేర్కొన్నారు. 2 నెలల్లో దేశంలోనే నెంబర్ 1గా నిలుస్తుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను అప్పుల నుంచి బయటకు తేవడమే ప్రథమ కర్తవ్యమని, పూర్తి స్థాయిలో ప్లాంట్ పునరుద్ధరణ తర్వాత సేల్పై విలీనంపై ఆలోచిస్తామని వెల్లడించారు. దీని ద్వారా ఏడాది ఆగస్టు నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు 92.3% మేర ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు ప్లాంట్తో పాటుగా అందరికీ అసలు టార్గెట్గా మారనుంది. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీ శాశ్వత పరిష్కారం కాదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించేందుకు సెయిల్లో విలీనం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.